أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير لكم وعسى أن تحبوا شيئا وهو شر لكم والله أعلم وأنتم لا تعلمون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాన్ని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు విశ్వప్రభువు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 216వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. పోరాటం చెయ్యండి అని మీకు ఆజ్ఞాపించబడింది, కానీ అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభకరం కావచ్చు, మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయము అల్లాహ్కు తెలుసు, మీకు తెలియదు. సోదరులారా, ఇక్కడ ఒక అంశాన్ని గురించి దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. అదేమిటంటే యుద్ధం అనే, పోరాటం అనే మాటను ఇక్కడ దైవము ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే సోదరులారా, సత్యానికి అసత్యానికి మధ్య అనునిత్యం కూడా, ఆది నుండి కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. సత్యాన్ని అంచడానికి అసత్యం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సత్యం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అనుసరించడానికి కూడా కష్టంగా ఉంటుంది. మనోకాంక్షల యొక్క దాస్యాన్ని వీడమని చెప్తుంది సత్యం. కానీ ఎప్పుడైతే మరి ఇంత కష్టతరమైనటువంటి సత్యాన్ని అణచడం కోసమో అనునిత్యం కూడా అసత్యం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తద్వారా సత్యానికి అసత్యానికి మధ్య పోరాటము, సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనము మన పూర్వకాలంలో మనము మహాభారత యుద్ధాన్ని కూడా పరిశీలించినట్లయితే అక్కడ కూడా సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరిగింది. ఈ విధంగా ప్రతి జాతిలో కూడా, ప్రతి కాలంలో కూడా ఈ రెండింటి మధ్య సంఘర్షణ, పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక దైవదాసుడు, సత్యాన్ని స్థాపించదలిచినటువంటి ఒక దైవదాసుడు, దైవధర్మాన్ని, శాంతి ధర్మాన్ని ప్రపంచంలో స్థాపించాలి అని కంకణం కట్టుకున్నటువంటి ఒక దైవదాసుడు అనునిత్యం కూడా అసత్యంతో పోరాటం చేస్తూనే ఉండాలి. తన మనోకాంక్షలతోటి అతను పోరాటం చేస్తూనే ఉండాలి. సత్యాన్ని స్థాపించడం కోసము మరి దుర్మార్గులతోటి, మరి అసత్యవాదులతోటి తప్పనిసరిగా అతను యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో యుద్ధం నుండి ఇంటికి తిరిగి వస్తూ తన శిష్యులతోటి ఈ విధంగా చెప్పారు: మీరు చిన్న యుద్ధం నుండి పెద్ద యుద్ధంలోనికి వెళ్తున్నారు, పెద్ద యుద్ధంలోనికి ప్రవేశిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు శిష్యులు, ఓ ప్రవక్త, ఇప్పుడే కదా మనం యుద్ధం చేసి వస్తున్నాము సత్య తిరస్కారులతోటి, దీనికంటే పెద్ద యుద్ధం ఏముంటుంది అని చెప్పగానే ప్రవక్త వారు చెప్పారు, మీ మనోకాంక్షలతోటి చేసే యుద్ధము అది చాలా పెద్ద యుద్ధము. ఎందుకంటే వ్యక్తులతో చేసే యుద్ధంలో వ్యక్తి, శత్రువు కళ్ళ ముందు కనబడతాడు. కానీ మన మనోకాంక్షలతో చేసే యుద్ధంలో మన శత్రువు మన కళ్ళ ముందు కనబడడు, మరి అగోచరంగా ఉంటాడు, మన మనసులు కుతంత్రాలు రేపుతూ ఉంటాడు. కాబట్టి ఈ శత్రువుతోటి, ఈ శైతానుతోటి, మనకు కనబడినటువంటి ఈ శైతానుతోటి చేసే పోరాటమే చాలా పెద్ద పోరాటం అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా,
దైవం ఇక్కడ ఈ పోరాటాన్ని చేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అవసరమైతే మన శత్రువులతోటి పోరాటం చేయాలి, అంతకంటే ప్రధానంగా మన మనోకాంక్షలతోటి ముందు మనం పోరాటం చేయాలి. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా చెడు వైపులకు ఆకర్షించబడుతూ ఉంటుంది, చెడు చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఈ మనోకాంక్షలతోటి ముందు మనిషి పోరాటం చేయాలి. అది మనకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ దైవం చెప్తున్నాడు, మీకు ఏదైతే నచ్చదో అది మీకు లాభకరం కావచ్చు. ఉదాహరణకు మన మనస్సు చెప్పిన విధంగా కాకుండా దానికి వ్యతిరేకంగా నడవడం అనేది మనకు చాలా కష్టంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. మరి దైవధర్మానికి దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆరాధన విషయంలో కానివ్వండి, భక్తి విషయంలో కానివ్వండి, దైవాజ్ఞను అనుసరించడంలో కానివ్వండి, అది ఎప్పుడు కూడా దైవాజ్ఞకు దూరంగానే తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే మనకు చాలా ఎక్కువగా నచ్చుతూ ఉంటుంది కూడా. ఉదాహరణకు చూడండి, మరి ఈ విధంగా తెల్లవారుజామున దైవము ప్రార్థన చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మన మనస్సు నిద్రను కోరుతూ ఉంటుంది. ఇక్కడ పోరాటం చేయాలి మన మనస్సుతోటి. అదేవిధంగా మరి సాయంత్రం పూట దైవారాధన చేయమని దైవం ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తూ ఉంటుంది, లేకపోతే ఏ సినిమాకు వెళ్ళాలని ఉంటుంది. ఈ విధంగా మన మనోకాంక్షలు ఇప్పుడు కూడా చెడు వైపునకు తీసుకుని వెళ్తూ ఉంటాయి, చెడు వైపునకు ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆకర్షణలతోటి మనము పోరాటం చేయవలసి ఉంటుంది. మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక సినిమాను వదిలిపెట్టడము, మంచి నిద్రను వదిలిపెట్టి దైవారాధన వైపుకు రావడం అనేది చాలా కష్టంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దైవం చెప్తున్నాడు, మీకు కష్టంగా అనిపించినప్పటికీ కూడా ఫలితం రీత్యా ఇదే మీకు మేలుని చేస్తుంది. మనకు తెలియదు. ఉదాహరణకు చూడండి, ఒక చిన్న పిల్లవాడు నడకను నేర్చుకుంటున్నాడు అనుకోండి, తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. మరి అతని తండ్రి అతన్ని పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాడు. బిడ్డ అనుకుంటాడు, నా తండ్రి నన్ను ఎందుకు ఆపుతున్నాడు అని చెప్పేసి బిడ్డ భావిస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా తండ్రి పట్టుకుని ఆపలేదనుకోండి, బిడ్డ పడిపోయి దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఆ విషయం ఆ బిడ్డకు తెలియదు. కాబట్టి సోదరులారా, మనకు ఏ విషయము ప్రయోజనకరమో, ఏ విషయం మనకు నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు మనకు తెలియదు. దాని ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు మనం గ్రహిస్తాం. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, మీకు ఇష్టం కానటువంటి విషయము, నచ్చనటువంటి విషయమే మీకు లాభకరం కావచ్చు, ప్రయోజనకరం కావచ్చు. ప్రార్థన చేయడము, నమాజు చేయడము మీకు చాలా కష్టంగా ఉంది, ఇష్టం లేదు. కానీ ఒకవేళ మీరు ఇది చేసినట్లయితే ఇదే మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ విధంగా మీ మనోకాంక్షల యొక్క దాస్యాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ వైపునకు రావడం అనేది చాలా కష్టంగా ఉంది, మీకు ఇష్టం లేదు. కానీ మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు రాబోయే జీవితంలో ఇదే మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది అని దైవం చెప్తున్నాడు. మనకు చాలా ఇష్టమైనటువంటి పనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ విధంగా మన సినిమాలు కానివ్వండి, షికార్లు, ఇవన్నీ మనకు చాలా ఇష్టమైనటువంటివి. కానీ తద్వారా ఏం జరుగుతుంది, మరి మరణం తర్వాత రాబోయే జీవితంలో మనకు నష్టకరం కావచ్చు అవి. నీవు నా ప్రార్థనను విడిచిపెట్టి నిర్ణీతమైనటువంటి సమయంలో 5 పూటల్లో కూడా ప్రార్థనను దైవం ఆజ్ఞాపించాడు. నీవు ఆ ప్రార్థన చేయకుండా ఆ సమయంలో నీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేవని దైవం మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి మనకు బాగా నచ్చే విషయాలే మనకు నష్టాన్ని కలిగించవచ్చు, మనకు నచ్చనటువంటి విషయాలే మనకు ప్రయోజనాన్ని కలిగించవచ్చు. అదే విషయాన్ని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, మరొక అంశం ఏమిటంటే, నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి, ఓ ప్రవక్త, మీరు ఈ విధంగా సమాధానం చెప్పండి. నిషిద్ధమైనటువంటి మాసంలో యుద్ధాలు చేయడం అనేది మహానేరమే. కానీ దైవ మార్గంలో అవరోధాలు కల్పించడము, అల్లాహ్ను తిరస్కరించడము మరియు అల్లాహ్ ఆరాధకులను కాబా గృహం నుండి ఆటంకపరచడము, అందులో ఉన్న వారిని బయటకు గెంటివేయడము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఇంకా గొప్ప భయంకరమైనటువంటి నేరాలు. హింస ద్వారా మరొక ధర్మాన్ని అణచడము రక్తపాతం కంటే తీవ్రమైనది. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయాలను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మరి సంవత్సరంలో 12 నెలలలో 4 నెలలు వీటిని నిషిద్ధ మాసాలుగా దైవం పేర్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ మాసాలలో నిషిద్ధము, యుద్ధం చేయడం నిషిద్ధము,
రక్తపాతాన్ని సృష్టించుకోవడం నిషిద్ధము, మరి హత్యలు చేయడము అన్నీ కూడా నిషిద్ధమే. అంటే ఇదేంటండి, 4 నెలలు కాకుండా మిగతా నెలలో అవన్నీ ధర్మసమ్మతం అంటే అది కాదు, అప్పుడు కూడా చేయకూడదు. ఈ 4 నెలల్లో ఇంకా ఎక్కువగా ఆచరించవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, అబద్ధం ఆడడము నేరమే, అది తప్పే. అదే దేవుని ఆరాధనలో ఆడడం ఇంకా తప్పు. ఉదాహరణకు ఏ మస్జిద్లోనో లేకపోతే మరొక చోట దేవుని ఆరాధనాలయంలో అబద్ధం ఆడడం ఎంత ఎంత భయంకరమైనటువంటి పాపము. అదేవిధంగా బయట ఆడడం కూడా పాపమే. దేవుని యొక్క ఆరాధనలను ఆడడం ఇంకా పాపం. అదేవిధంగా ఈ విధంగా రక్తపాతాన్ని సృష్టించుకోవడము, హత్యలు చేయడం అనేది భయంకరమైనటువంటి పాపాలే. అది ఈ నిషిద్ధ మాసాల్లో చేయడం అనేది ఇంకా పాపం. కాబట్టి 4 నెలల పాటు నిషిద్ధ మాసాలుగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ 4 నెలలు కూడా దైవదాసులు అందరూ కూడా దేవుని గృహమైనటువంటి ఆ మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా గృహాన్ని దర్శించుకోవడానికి మరి అనువుగా ఉంటుందని, ఈ విధంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లయితే ఆ కాలంలో ప్రతి చిన్న విషయానికి కూడా వారు యుద్ధాలు చేసుకునేవారు. కాబట్టి ఈ విధంగా కాబా యాత్ర చేయడం కోసం చాలా కష్టమయ్యేది. అందుకని ఈ 4 నెలల పాటు కూడా మీరు ఎటువంటి రక్తపాతాలను మీరు సృష్టించుకోకూడదు అని దైవము నిషిద్ధం చేయడం జరిగింది. ఆ నిషిద్ధంలో ఎవరైనా యుద్ధం చేస్తే అది ఇంకా భయంకరమైనటువంటి నేరము అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. సరే, ఈ విషయాన్ని గురించి నేను మరికొన్ని వివరాలు రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం కొద్దిసేపు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక విశ్వాసి అంటే దైవాన్ని విశ్వసించినవాడు, దైవం ఒక్కడే అని విశ్వసించేవాడు, మరి మరణానంతర జీవితం ఉన్నది అని విశ్వసించేవాడు, ఇతనిని విశ్వాసి అంటారు. ఒక విశ్వాసి సాహసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ప్రవక్త వారు చెప్పారు. మరి కష్టాలను మరి నష్టాలను ఎదుర్కొంటూ పరిస్థితులను తట్టుకుంటూ అతను తన జీవితాన్ని గడపాలి అని ప్రవక్త వారు చెప్పారు. ప్రవక్త వారు అన్నారు, నీవు సుఖభోగాలకు దూరంగా ఉండండి మీరు, ఎందుకంటే దేవుని దాసులు సుఖభోగ లాలసులు ఎంత మాత్రం కూడా కాజాలరు అన్నారు. కాబట్టి చాలా నిరాడంబరమైనటువంటి వీరోచితమైనటువంటి జీవితాన్ని ప్రతి మనిషి కూడా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే తన బలాన్ని అతను ఎంత మాత్రం కూడా వేస్ట్ చేసుకోకూడదు, నిర్వీర్యం చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అతను అనేక రకాల పనులు ఈ ప్రపంచంలో చేయవలసి ఉన్నది. ఒకటి, దేవుని హక్కులను అతను నిర్వర్తించాలి, సాటి మానవుల హక్కులను అతను నిర్వర్తించాలి. ఇన్ని గొప్ప పనులు చేయడం కోసం దైవం అతన్ని పుట్టించడం జరిగింది. కేవలము తన జీవితాన్ని ఏదో విధంగా గడిపేయడం కోసము, సినిమాలలో, షికార్లలో, ఈ విధంగా వ్యర్థమైనటువంటి ఆటలలో, పాటలలో తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం కోసం ఈ అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని మనకు ప్రసాదించలేదు సోదరులారా. ప్రతి చిన్న జీవిని మనం చూసుకుందాం. ప్రతి చిన్న జీవి కూడా ఒక లక్ష్య నిమిత్తం పనిచేస్తుంది. లక్ష్యరహితమైనటువంటి జీవితము ఎవరిది కూడా లేదు. ఒక చెట్టు ఉన్నదంటే అది అనేక లక్ష్యాలతోటి పనిచేస్తుంది. చూడండి, నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, మరి కాలిపోయి బూడిదగా మారినప్పటికీ కూడా మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ విధంగా నోరులేనటువంటి ఆ చెట్టే గొప్ప లక్ష్యంతో పనిచేస్తుంది. అటువంటిది మనిషికి ఒక లక్ష్యం అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేయడం కోసం దైవం అతన్ని పుట్టించాడా? ఒకసారి ఆలోచించండి. ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దైవము మనిషికి ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. అదేమిటంటే మనిషి జీవితము దైవారాధన. కేవలము దేవుని యొక్క ఆరాధన నిమిత్తమే మనిషిని సృష్టించడం జరిగింది. అంతేకాదు, దైవ ధర్మాన్ని ఈ ప్రపంచంలోనికి స్థాపించాలి. అతను ప్రపంచంలో మానవ చట్టాలను కాదు, దేవుని చట్టాలను అతను అమలుపరచాలి. అందుకోసం అతను కృషి చేయాలి. అందుకోసం అతను మరి సత్య తిరస్కారాలతో పోరాటాన్ని కూడా చేయాలి. అవసరమైతే యుద్ధాన్ని కూడా చేయాలి. తన ప్రాణాన్ని కూడా ధారపోయాలి. ఇందు నిమిత్తమే దైవము ఈ లక్ష్యం నిమిత్తమే మనిషిని పుట్టించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే అనునిత్యం కూడా మనిషి తన బలాన్ని వ్యర్థపరుచుకోకుండా అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకనే మంచి వ్యాయామం ఎప్పుడు కూడా అతను చేస్తూ ఉండాలి. తన యొక్క శరీరాన్ని ఎప్పుడు కూడా అతను నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా తన శిష్యులతోటి ఈత పోటీలు పెట్టేవారు. అదేవిధంగా పరుగు పందాలని, ఈ విధంగా గుర్రెపు స్వారీ, ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యాయామాన్ని చేసి ఇప్పుడు కూడా వారి శరీరాన్ని నియంత్రణలో ఉంచుకునే విధంగా ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారు.
ఆ తర్వాత ఇంకా బాణాలు వేయడము, ఇంకా గుర్రపు స్వారీ చేయడము, విలువిద్యను నేర్పడము, ఇవన్నీ కూడా ప్రవక్త వారు తన శిష్యులకు ఎంతగానో నేర్పేవారు. ప్రవక్త వారు చెప్పారు, ఏ వ్యక్తి దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడని చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఒక విద్యను నేర్చుకుని దాన్ని మర్చిపోతాడో అతను దేవుని వరాన్ని అగౌరవపరిచినట్లే అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మంచి మంచి విద్యలు మనము నేర్చుకుని మర్చిపోకూడదు, వాటిని ఎప్పుడు కూడా మనము పాటిస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి అపాయకరమైనటువంటి స్థితిలో దైవదాసులకు కాపలా కాస్తాడో మరి అతని ఆ రాత్రి ఎంతో మహత్వపూర్వకమైనటువంటి రాత్రి అని చెప్పడం జరిగింది. అంటే తన నిద్రను కూడా త్యాగం చేసి అతను తన సాటి దేవుని దాసుల కోసము మరి శత్రువుల బారి నుండి రక్షించడం కోసం అతను అనుక్షణం కూడా కాపలా కాస్తుంటాడు. అటువంటి వ్యక్తి ఆ రాత్రి ఎంతో మహత్వపూర్వకమైనది, ఎంతో పుణ్యాన్ని ప్రసాదించేది అని ప్రవక్త వారు సెలవు ఇవ్వడం జరిగింది. ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి అంతిమ కాలంలో మరి విశ్వాసుల మీదకు ఆకలిగా ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే భోజనాల మీద విరుచుకు పడతారో అదేవిధంగా విశ్వాసుల మీద కూడా అందరూ కూడా విరుచుకు పడతారు అని చెప్పేసి ప్రవక్త వారు ప్రవచించడం జరిగింది. అప్పుడు శిష్యులు అన్నారు, ఓ ప్రవక్త, మేమప్పుడు సంఖ్యాపరంగా చాలా తక్కువ స్థితిలో ఉంటామా, అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటామా అని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, లేదు, విశ్వాసులు చాలామంది ఉంటారు, అప్పుడు చాలామంది ఉంటారు, అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా విలువ లేకుండా అయిపోతుంది వారి యొక్క జీవితం. ఎందుకంటే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశ్వాసి కూడా అదే తప్పులు చేస్తున్నాడు, అవిశ్వాసి కూడా అదే తప్పులు చేస్తున్నాడు. విశ్వాసి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు, అవిశ్వాసి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వాసి కూడా మరి ఈ విధంగా మర్దళ్ళు మానభంగాలు చేస్తున్నాడు, అవిశ్వాసి కూడా అదే చేస్తున్నాడు. విశ్వాసి కూడా పడుకుంటున్నాడు దైవారాధన చేయకుండా, అవిశ్వాసి కూడా పడుకుంటున్నాడు. ఈ విధంగా ఏ మాత్రం కూడా తేడా లేకుండా అయిపోయింది విశ్వాసానికి అవిశ్వాసానికి. అందుకనే ప్రపంచంలో ఈ రోజున ఏం జరిగింది, విశ్వాసం అన్నా దైవభీతి పరులన్నా ఏ మాత్రం కూడా విలువ లేకుండా అయిపోయింది. ఎవరు కూడా నమ్మడం లేదు, ఎందుకంటే అతని ఆచరణ ఆ విధంగా తయారైపోయింది. విశ్వాసానికి అవిశ్వాసానికి ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ రోజున దైవభీతి పరులని చెప్పుకున్న వాళ్ళు కూడా అవే తప్పులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, పేపర్లలో రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరి బోధకులు ఈ విధంగా చెడుల మార్గాల్లో ఉన్నారని చెప్పేసి పేపర్లో చూస్తుంటాము. ఈ విధంగా సమాజాన్ని ఉద్ధరించేవారే మరి నాయకులే రకరకాలైనటువంటి స్కామ్లలో వాళ్ళు మునిగిపోవడం మనం చూస్తున్నాము. రకరకాలైనటువంటి చెడు కార్యకలాపాలలో మునిగిపోవడం మనం అనునిత్యం కూడా పేపర్లో చూస్తున్నాం. ఈ విధంగా మనిషికి ఈ రోజున దైవభీతి పరుడన్నా పాపభీతి పరుడన్నా ఏ మాత్రం కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆచరణ ఆ విధంగా ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మంచి మాటలు చెప్తున్నారు, కానీ వారి చీకటి జీవితం మనం చూసినట్లయితే మరి ఎంతోమంది బాబాల యొక్క జీవితాన్ని మనం అనునిత్యం కూడా పేపర్లో చూస్తూనే ఉన్నాం, వారి యొక్క చీకటి భాగవతాలు. ఈ విధంగా చెప్పేది ఒకటవుతుంది, చేసేది ఒకటవుతుంది. మరి ప్రజలకు ఈ విధంగా మంచిని బోధించేవారంటే ఏ మాత్రం కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. అవునండి, వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి ఏ మాత్రం కూడా విలువ లేకుండా అయిపోయింది, గౌరవం లేకుండా అయిపోయింది. నిజమైనటువంటి దైవదాసులు దైవధర్మాన్ని గురించి బోధించేవారు కూడా మరి వారికి కూడా ఏ మాత్రం కూడా విలువ లేకుండా అయిపోయింది. ఎందుకంటే నలుగురు చెడ్డ వ్యక్తులు ఉన్నప్పుడు అందులో ఒక మంచి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా మరి అతను కూడా ఆ చెడ్డ వ్యక్తుల్లో ఒకడుగానే పరిగణింపబడతాడు. మరి తాటి చెట్టు కింద మనము పాలు తాగుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ అది కళ్ళు తాగుతున్నట్టుగా భావిస్తుంటారు. ప్రపంచం యొక్క పోకడ ఈ విధంగా ఈ రోజున మారిపోయింది. కాబట్టి సోదరులారా, ప్రవక్త వారు చెప్పారు, అంతిమ దినాలలో మరి ప్రళయం వచ్చే సమయంలో విశ్వాసుల మీద అందరూ కూడా విరుచుకు పడతారు. వారిని హింసించడం కోసము, సత్యాన్ని అణచడం కోసము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఏ మాత్రం కూడా విలువ లేకుండా అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు శిష్యులు అడిగారు, ఏ కారణం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, 2 విషయాలు మీలో చోటు చేసుకుంటాయి, తద్వారా మిమ్మల్ని ప్రజలందరూ కూడా అణిచివేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అవి ఏమిటంటే ప్రాపంచిక వ్యామోహము, 2 మరణం పట్ల భయము. ప్రాపంచిక వ్యామోహంలో పడిపోతారు మీరు. విశ్వాసులుగా
కేవలము మాట మాత్రమే మిగిలిపోతుంది. నేను విశ్వాసినండి అని కేవలం చెప్పుకోవడం మాత్రమే మిగిలిపోతుంది. అతని పనులన్నీ కూడా అవిశ్వాసులు చేసే విధంగానే ఉంటాయి. ఈ విధంగా ప్రపంచం వెనక పరిగెడుతుంటాడు. ఏ విధంగా అయితే ఒక అవిశ్వాసి ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతుంటాడు, ఇక్కడే సంపాదించాలి అని చెప్పేసి ఏ విధంగా గడుపుతుంటాడో ఒక విశ్వాసి కూడా అదే విధంగా గడుపుతుంటాడు. అంతేకాకుండా ఏ విధంగా అయితే ఒక అవిశ్వాసికి మరణం అంటే భయం ఉంటుంది, అరే మరణం తర్వాత జీవితము ఏ విధంగా ఉంటుందో కాబట్టి ఇక్కడే నేను జీవితం గడపాలని మరణం అంటే చాలా భయంతో గడుపుతుంటాడు. కానీ ఒక విశ్వాసికి మరణం అంటే ఎంత మాత్రం కూడా భయం కాదు. ఎందుకంటే మరణం ద్వారా అతను తన దైవాన్ని కలుసుకుంటాడు. కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా మరణం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కానీ అంతిమ దినంలో విశ్వాసికి కూడా మరణం అంటే భయం కలుగుతుంది, మరణం అంటే భయం పడిపోతుంటాడు. కాబట్టి ప్రాపంచిక జీవితము, మరణం పట్ల భయము, ఈ రెండు విషయాలు మీలో చోటు చేసుకుంటాయి. తద్వారా మీరు కూడా అవిశ్వాసుల మాదిరిగానే ఏ మాత్రం కూడా విలువ లేకుండా అయిపోతారని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, దైవం ఒక ఆజ్ఞను మనకు ఇస్తాడు. ఆ ఆజ్ఞ మనకు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది, కానీ అదే మనకు ప్రయోజనకరం కావచ్చు. ఒక్క విషయం మనకి ఇక్కడ చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది, కానీ మనకు ప్రయోజనకరం కాకపోవచ్చు, నష్టకరం కావచ్చు. కాబట్టి ఏది మనకు మంచిదో ఏది చెడ్డదో అనేది మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో కేవలము మనలను పుట్టించినటువంటి ఆ దైవానికి తెలుస్తుంది. కాబట్టి మనకు కష్టమైనప్పటికీ కూడా దైవాజ్ఞను మనం అనుసరించినట్లయితే మరి దేవుని ఆజ్ఞ నిత్య జీవం అని చెప్పేసి మనకు గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలోనే మనకు సాఫల్యం ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని చేయాలని, అల్లా సర్వమానవాళికి కూడా మరి శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.